అందరికైతే కృతజ్ఞతలు. మనకైతే యూట్యూబ్ నుంచి అయితే పైసలు అయితే రావడం జరిగింది. ఎంత అమౌంట్ వచ్చింది అయితే మీకైతే చూపెడతాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యూట్యూబ్లో మీరు కూడా డబ్బులు ఎర్న్ చేయాలనుకుంటేనైతే ఈ వీడియోని అయితే మీకోసమే. ఏదైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే మనకైతే ఒక మెయిల్ అకౌంట్ అయితే ఉండాలి, అలాగే ఫోన్ నెంబర్తోనైతే చేయాలి. తర్వాతనైతే మనకైతే కొన్ని ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుందండి. అంటే మనకు ఏదైతే ఉందో ఎలిజిబిలిటీ, ఆ ఎలిజిబిలిటీ అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి. 1K సబ్స్క్రైబర్స్ అంటే 1000 మంది ఫాలోవర్లు, అలాగే మనకు ఏదైతే ఉందో 4000 గంటల వాచింగ్ అవర్స్ అయితే మన ఛానల్కి అయితే ఉండాలి. అంటే 1 ఇయర్ లోపు అయితే వచ్చి ఉండాలి. అలాగైతేనే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోవాలి. అంటే పైసలు వచ్చే ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగానైతే అది అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకున్న వల్ల మనకైతే 3 to 4 weeks అయితే మీకైతే అంటే మనకి ఏదైతే యూట్యూబ్ ఇలానైతే ఒకటైతే పాపప్ అయితే ఇలా వస్తుంది. అంటే మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అయినట్టయితే ఇలా వస్తుంది. తర్వాత మనకి ఏదైతే ఉందో అంటే మళ్ళీ మన వీడియోస్ పెడుతూ ఉంటే మనకైతే యాడ్సెన్స్ అనేది ఉంటుందండి. యాడ్సెన్స్లో అయితే $10 అయితే రావాలి. ఆ యాడ్సెన్స్ ప్రతి నెలనైతే 21 తారీఖు నుంచి మనకి ఏదైతే ఉందో 12 తారీఖు అయినా లేకపోతే 21 తారీఖు లోపు అయితే యాడ్సెన్స్లో అనేది అయితే యూట్యూబ్ అమౌంట్ అనేది అయితే యాడ్సెన్స్లో అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అలా యాడ్ అయినట్టు అమౌంట్ ఏదైతే ఉందో అదైతే ప్రతి నెల మనకైతే $100 అయితే పూర్తయి ఉండాలి. $100 అంటే 8,000 అయితే కంప్లీట్, అంటే $100 అయితే కంప్లీట్ అయినైతేనే మనకైతే పేమెంట్ అయితే పడడం జరుగుతుంది. మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తామో అందులోనైతే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ వచ్చేసి యూట్యూబ్లో వచ్చేసి నాకైతే ఫస్ట్ మొదటి పేమెంట్ అయితే ఇదైతే 7 నెలల కష్టం అండి. అంటే 7 నెలలు నేనైతే కష్టపడి వీడియోస్ అయితే యూట్యూబ్లో చేశాను. అందుకే నాకైతే ఈ ఫలితం అయితే దక్కింది. ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే అమౌంట్ వచ్చేసి అయితే అక్షరాల 10,000 రూపాయలు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 10,000 రూపాయలు అయితే రావడం జరిగింది. చాలా తక్కువ అమౌంట్ అయితే మీరైతే అనుకోవచ్చు, కానీ నాకైతే చాలా ఎక్కువ అమౌంట్. ఎందుకంటే నేను వీడియో చేసినందుకైతే ఫలితం అయితే దక్కిందని నేనైతే భావిస్తున్నాను. మన వీడియోని అయితే కొత్తగా చూస్తున్న వారైతే మన అందరికైతే షేర్ చేయండి. యూట్యూబ్లో అయితే అమౌంట్ అనేది అయితే అందరూ కూడా సంపాదించవచ్చు, కానీ టాలెంట్ అయితే ఉన్నట్టయితే మనం అయితే ఇంకా త్వరగానైతే పేమెంట్ అయితే పడడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఆర్పిఎం ఉన్న వీడియోస్ పెట్టండి, మీరైతే ఖచ్చితంగానైతే యూట్యూబ్లో అయితే రెవెన్యూ కూడా సంపాదించుకోవచ్చు. ఎక్కువ వచ్చేసి మనకి ఏదైతే ఉందో ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండవచ్చు, మనకు ఏదైతే అంటే ఇప్పుడు మనకు ప్రతి నెల డబ్బులు వస్తాయా అని అయితే మీకు ఒక డౌట్ ఉండొచ్చు. కాదండి, మనకైతే ప్రతి నెలనైతే యాడ్సెన్స్లో అయితే $100 అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. వ్యూస్ కూడా ఉండాలి. మనకైతే సబ్స్క్రైబర్తోనైతే అసలు పనే లేదు. మనకి ఏదైతే వ్యూస్ ఉందో వ్యూస్ ఉన్నట్టయితేనే మనకైతే డబ్బులు అయినది అయితే ఆధారపడి ఉంటుంది. సబ్స్క్రైబర్తోనే అసలు లింక్ లేదు. వీడియోని అయితే నచ్చినట్టు అనుకుంటే తప్పకుండానైతే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. నాకైతే అమౌంట్ వచ్చేసి అయితే 10,000 అయితే రావడం జరిగింది. నియర్లీ వచ్చేసి మనకైతే $110 అయితే నా అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. ట్యాక్సెస్ అవన్నీ పోను అయితే నాకైతే 9,500 రూపాయలు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.